మనకి ఆశ కలిగిన పిల్లలారా, చేరువచ్చిన వినిచిన అందరికీ ప్రభునామంలోని హృదయపూర్వక వందనాలండి. గ్రంథం నుండి దినవృత్తాంతము మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము మనకి చదువుకున్నామండి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయనను సేవించును. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవును. నీవు ఆయనను విసర్శించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. మనము ఆయనను ఎలా పూజించాలి, కొనియాడాలి అని మనకు ఇక్కడ తెలియపడుతున్నానంటే, మనపూర్వకంగా హృదయపూర్వకంగా మనము ఆయనను పూజించబద్ధమైన నాటిగా, మనపూర్వకంగా హృదయపూర్వకంగా మనము ఆయనను ఆరాధింపబద్ధులమైనాము, స్తుతింపబద్ధులమైనాము. ఆ రకంగా మనము పూజించిన నాడు, లేక ఆ రకంగా మనము హృదయపూర్వకంగా ఆయనను కొలిచినప్పుడు, అలాగే మనపూర్వకంగా ఆయనను కొలిచినప్పుడు మనము చక్కగా దేవుని స్తుతించు బిడ్డలముగా మనము దేవుని దృష్టిలో అగుపడతాం. ప్రియుల, అలాగా చేయని ఎడల మనకు ఆయన ప్రత్యక్షత మనకు దొరకదు. నీవు పొరపాటున నేను ఎవరమైనా దేవుణ్ణి విసర్జించిన ఎడల ఆయన మనలను కూడా నిత్యముగా మనలను కూడా విసర్జించి నిత్యముగా త్రోసివేస్తాడు. నిత్యముగా ఇంకా మనల్ని త్రోసివేసే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఆయన ఏమై ఉన్నాడంట, తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ప్రతి ఒక్కరి భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి హృదయాలను, యవనస్తులు, ముసలివారు, నడివయస్తులు, చిన్నపిల్లలు, బాల్యదశ, వృద్ధాప్యములో చూడు, ప్రతి వయసులో వారి హృదయాలను ఆయన పరిశీలిస్తాడు. ఎలా ఉన్నారు వీళ్ళు, ఏ ఆలోచనలో ఉన్నారు వీళ్ళు అని అన్నీ కూడా పరిశోధించు దేవుడుగా ఉన్నాడు. ఏం పరిశోధిస్తాడు? ఆయన హృదయాలను పరిశోధిస్తాడు. ఇప్పుడు నా హృదయంలో ఒక మాట అనుకుంటే నీకు తెలియదు, నువ్వు అనుకున్నది నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఇద్దరి మనసుల్లో ఏముండేది దేవునికి తెలుస్తుంది. అలాగే ఆయన హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన పరిశోధించగలుగువాడుగా మనకు తెలియపరుచున్నాడు. మన ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు ఆయన. దావీదు తన కుమారునికి సొలొమోనుకు తెలియపరుస్తున్నాడు, ఇది దేవుని ఆలోచన విధానము. ఆయన అన్నీ ఎరిగిన వాడు, జాగ్రత్త. ఆయన అన్నీ ఎరిగిన వానికి భయం కలిగి, భక్తి కలిగి ఆయనను విసర్జించి త్రోసివేయక నీవు ఆయన ఆజ్ఞను అనుసరించి బ్రతికిన ఎడల నిన్ను ఆయన ప్రతి విషయంలో నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ఆయన మరణ పడకలో ఉన్నప్పుడు కుమారుని పిలిపించి తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని సంగమ. కనుక మనము దేవుణ్ణి ఆ రీతిగా వెతకాలి. హృదయపూర్వకంగా, మనపూర్వకంగా దేవుణ్ణి వెతికే పిల్లలంగా ఉండాలని దివ్య గ్రంథం మనకు బయలుపరుస్తూ ఉంది. ప్రియుల, దావీదు కీర్తనలు 105వ అధ్యాయము 3వ వచనము మాట చూడండి, చదువుకుందాము. కీర్తనలు 105వ అధ్యాయము 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన పరిశుద్ధ నామమును బట్టి
అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయంలో సంతోషంగా ఉంటుంది. అందుకే బైబిల్ చదివితే ఆ బైబిల్ గ్రంథము మనకు ఏం తెలియపరుస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన అంటే అది జుంటి తేనె దారుల కన్నా తీయగా ఉంటుంది అని తెలియపరుస్తుంది. చదువుతుంటే అంత మధురంగా అది ఉంటుందని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని సంఘం కనుక మనము యెహోవాని వెదుకు బిడ్డలముగా ఉన్నట్లయితే మన హృదయం ఎప్పటికీ సంతోషంగా ఉంటుందని లేఖనంలో ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈరోజు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నంద్యాల నుండి ఒక దైవజనుడు వచ్చి ఆయన పిలుపు దేవుని నుండి ఏం పిలుపు అంటే ఆయనకు సండే స్కూల్ పిల్లలకు వాక్యము పరిచర్య. ఆయన సండే స్కూల్ ఓన్లీ సండే స్కూల్ పరిచర్యకి ఆయన పిల్లలకు బాల్య దశ నుండి ఒక 5 సంవత్సరాల పై నుండి 25 ఏళ్ళ లోపు పిల్లల వరకు, యవ్వనస్తుల వరకు ఆయన ఆ చిన్న పిల్లలకు ఆ బాల్య దశలో ఆ దేవుని వాక్యాన్ని విత్తితే చాలా మంచిది. అలా విత్తిన పిల్లలు, ఆ రకంగా విత్తబడినటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే రేపటి కాలము, రేపటి తరానికి వాళ్ళు కూడా వారి వారి పిల్లలకు అలాంటి వాక్యాన్ని వారి వారి పిల్లలకు విత్తితే అది తరతరాలకు మంచిదవుతుంది. మీరు ఇప్పుడు దేవుని వాక్యము మన పిల్లలకు బాల్య దశలోనే ఇప్పుడు దేవుని వాక్యం వారి హృదయాలలో విత్తినట్లయితే నీ బాల్య దశలోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. లేదా బాలుడు నడవవలసిన త్రోవలు వానికి తెలియపరచుము, అప్పుడు వాడు వాటి నుండి తొట్టిల్లపోడు అని ఈ లేఖన భాగాలు మనకు దైవ గ్రంథంలో చాలా ఎక్కువగా మనకు పిల్లల గురించి మనకు వచనాలు కనపడతాయి. ఆయన అంత పెద్ద సేవ చేస్తూ చిన్న పిల్లలకే ఆ సేవ అనేది చాలా గొప్పదైన ఆలోచన అని అక్కడ మీటింగ్లో ఆ సేవకులందరూ కూడా అనుకొని వచ్చే నెల 29, 30 2 రోజులు కూడా ఇంచుమించుగా ఒక 2000 మంది పిల్లలను పోగు చేసి అది కళ్యాణ మండపంలో సండే స్కూలుగా ఆ పిల్లలకు దేవుని వాక్యం పరిచర్య చేసేదానికి ఆయన పూనుకున్నాడు. అందుకోసమై కొంతమందిని కమిటీ మెంబర్లుగా ఉండాలని కొంతమందిని ఈరోజు తయారు చేయడం చూసాం. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు దేవుని వాక్యము బాల్య దశలో వాక్యాన్ని విత్తితే ఆ వాక్యము ఆ పిల్లల హృదయాల్లో చిరకాలము నిలిచిపోతుంది అనే ఒక గొప్ప ప్రణాళికలో భాగంగా ఆయనకు ఆ దేవుని నుండి ఆ పిలుపు అందుకొని ఆ యొక్క ఎక్కడికి పోయినా ఆయన ఏ జిల్లాకు వెళ్ళినా లేదా ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లల విషయంలోనే ఆయన ఆ సండే స్కూల్ పిల్లల పట్లనే వాక్యము ఆ చిన్నపిల్లల హృదయాల్లో నింపుతూ వస్తున్నాడు. కనుక చాలా మంచి ఆలోచన. అక్కడ ఏదో దేశంలో ఈ చిన్న పిల్లలకు సండే స్కూలే లేదంట. ఆ సండే స్కూల్ లేని ఆ దేశంలో రాను 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 వాక్యమే కరువు అయిపోయి అసలు క్రైస్తవులే లేకుండా అయిపోయిందంట ఒక దేశం. కనుక ఎప్పుడైతే చిన్న పిల్లలకు దేవుని వాక్యము ఏ ఊరిలో అయితే లేక ఏ జిల్లాలో ఏ పల్లెలో ఎక్కడైనా కానీ చిన్న పిల్లలకు దేవుని వాక్యాన్ని విత్తితే వారు పెద్దయినాక దాని నుండి తొలగిపోరు అన్న మాటను బట్టి చాలా మంచి ఆలోచన ఆ యొక్క సండే స్కూల్ పిల్లలకు దేవుని వాక్యాన్ని విత్తడం. ఇలా ఆ వయసులో వారికి టెన్షన్లు, ఇరుకులు, ఇబ్బందులు ఏముండవంట వారికి. ఇప్పుడు మామూలుగా తల్లిదండ్రులు కానీ పెద్దోళ్ళకి కానీ ఒక కుటుంబాన్ని పోషించాలనో లేక కూలీనాలు చేయాలని కుటుంబాన్ని పోషించాలి ఏదో ఒక ఆలోచన టెన్షన్ ఉంటుంది. కానీ ఆ పిల్లలు ఆ టెన్షన్ ఏమి ఉండదు.
వారు హృదయపూర్వకంగా మనోపూర్వకంగా వింటారంట దేవుని వాక్యం. కనుక బాగా మనసారా వింటారు వాళ్ళు అని ఆ యొక్క సేవకుడు చెప్పడం బట్టి ఇది నిజము, ఇది సత్యము, నిజమే. నేను కూడా చిన్నప్పుడు తెలియదు, దేవుని వాక్యం తెలియనప్పుడే సండే స్కూల్కి పోయినప్పుడు ఆ వాక్యాలు కంఠస్థ వాక్యాలు ఇచ్చినప్పుడు, లేదా ఒక పాట పాడమని చెప్పినప్పుడు, లేదా ఒక చిన్న కంజర కొట్టమన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉండేది, గుర్తుండేది ఇప్పటికీ. అది చాలా మంచిది. చాలామందికి చిన్నప్పుడే ఈ దేవుని వాక్యము హృదయంలో చేసే పెద్దయిన తర్వాత చాలా మంచి ఫలితాలు ఉంటాయి దేవునిలో. కనుక చిన్నప్పుడే దేవుని వాక్యాన్ని వారి హృదయాల్లో చాలా మంచిదని ఆ యొక్క సేవకుడు చెప్పగా చాలా గొప్ప ఆలోచన, చాలా గొప్ప పిలుపది. అసలు ఎవరో ఒక్కరో వాక్యం నేర్చుకొని, కొంచెం వాక్యం నేర్చుకొని ఇది చెప్పాలి అది చెప్పాలి అని ఉంటారు. కానీ ఆయన అంతా తెలిసి కూడా, గ్రంథం అంతా కూడా బాగా తెలిసి ఆ చిన్న పిల్లలను వాక్యం ఎత్తితే చాలా మంచిది. రేపటి కాలంలో వాళ్ళ పిల్లలకు అలా క్రైస్తవ్యము ఎదుగుతుంది, లేదా క్రీస్తు సువార్త పెరుగుతుంది అని చెప్పడం బట్టి చాలా సంతోషంగా పడిన దినంగా ఈరోజు మేము చూసాం ప్రియులారా. కనుక రేపు నెల 29, 30 మన కలసపాడు కళ్యాణ మండపంలో చిన్నపిల్లలకు ఇంచుమించుగా 2000 మందికి కానీ అక్కడ భోజనాలు పెట్టి వారికి ఏదైనా గిఫ్ట్లు ఇచ్చి వాక్యము పొద్దున 9 గంటల నుంచి 2 దినాలు, పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేవుని వాక్యాన్ని అందినికి నంద్యాల నుండి కొంతమంది బైబిల్ పండితులు వచ్చి దేవుని వాక్యాన్ని ఆ పిల్లలకు బోధించాలని ఒక ఆలోచన చేశారు. చాలా మంచి ఆలోచన ప్రియుల. కనుక ఇది లోక సామెత అన్నట్టు చిన్నప్పుడే వినకుంటే వాడు పెద్ద అయినాక వినడు, ఎవరు వినడు. మొక్కై వంగనిది మానై వంగున అన్నట్టు చిన్నప్పుడే ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక క్రమము పిల్లలకు నేర్పిస్తే, ఒక మంచి లక్షణాలు పిల్లలకు నేర్పిస్తే వారు వాటి నుండి తొట్టిల్లో పోరనమాట. అదే పిల్లప్పుడే మనం తెలియపరుచుకుంటే పెద్ద అయినాక వాడు ఆల్రెడీ చెడిపోతాడు. చెడిపోయిన వాడిని ఎంత ప్రయత్నం చేసినా, ఎంత సత్యంలోకి నడిపించాలనుకున్నా, లేక ఒక నీతి నిజాయితీగా బ్రతికించాలనుకున్న తల్లిదండ్రులు కానివ్వండి, బంధువులే కానివ్వండి, తోటి స్నేహితులే కానివ్వండి, ఇరుగు పొరుగు వారే కానివ్వండి, వాడు ఎందుకు పనికి రాకుండా, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎందుకు పనికిరాని జీవితాలు తయారైపోతాయి. చిన్నప్పుడు దేవుని వాక్యము చిన్నపిల్లలకు బాల్య దశలో సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే, స్మరణకు తెచ్చుకుంటే గొప్ప విషయం అదేని మన బైబిల్ గ్రంథమే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినాడు. వారు మనపూర్వకంగా వింటారంట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప మాట చిన్న పిల్లల గురించి చెప్తాడు. ఆయన ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా చిన్నపిల్లలు మేము యేసయ్య దగ్గరికి వస్తాము, మేము యేసయ్య అని పిలుస్తుంటే అక్కడ శిష్యులు వారిని గద్దించినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను గద్దిస్తాడు. చిన్న పిల్లలను ఆటంకపరచకుడి, పరలోక రాజ్యం వారిది. ఎందుకు ఆ చిన్న పిల్లలకు పరలోక రాజ్యం అంటున్నాడు? ఒక బాప్తిసం లేదు, మారు మనసు లేదు, చిన్న పిల్లలకు బాప్తిసం లేదు, మారు మనసు లేదు, పరలోక రాజ్యం అంటున్నాడంటే వారి మనస్తత్వము మంచిగా ఉంటుందంట ప్రియ దేవుని సంగమ. వారికి ఏ చెడతలంపులు, చెడ్డ ఆలోచనలు ఉండవు ఇంకా అప్పుడు. కనుక వారిది పరలోక రాజ్యము. వాళ్ళు ఏ చెడు స్వభావాన్ని కలిగి ఉండరు, మనసారా చెప్పింది బాగా వింటారు. కనుక అందుకు ఈ చంటి బిడ్డలను వారిదే పరలోక రాజ్యం, వాళ్ళను రానియండి అన్నప్పుడు ఆ ప్రభు దగ్గరికి వారిని పంపించినప్పుడు ఆయన వారి తలల మీద చేయించి మన యేసుక్రీస్తు ప్రభు వారు దీవించి ఆశీర్వదించి అక్కడ మనము ఆ సంఘటన మనం చూస్తాం ప్రియ దేవుని సంఘం. కనుక ఇక్కడ పెద్దవాడైన సొలొమోనుకు దావీదు చెప్తున్నాడు కుమారునికి,
నా కుమారుడా, నీవు దేవుడు సమస్తం ఎరిగినవాడు, నాయన హృదయాలు ఎరిగినవాడు, ఆయన నమ్మకస్తుడు. నీవు ఆయనను పొరపాటున విడనాడితే నిన్ను విడనాడతాడు, నిన్ను త్రోసివేస్తాడు. జాగ్రత్త నాయన, నీకు ఆస్తులు అంతస్తులు నేను ఇయ్యలేదా, అవి ముఖ్యం కాదు నాయన. నీకు వజ్ర వైడూర్యాలు లేవా, ఉన్నాయి. ఆస్తి అంతస్తు లేవా, ఉన్నాయి. నీవు రాజువు అయినప్పటికీ నీవు దేవుని భయంతో ఉండాలి అని చెప్పినప్పుడు చూడండి ఎంత మంచి మాటలు. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలని తెలియపరుస్తూ ఉంది మన దివ్య గ్రంథం ప్రియుల. చూడండి, మరి ఈ యొక్క దేవుని ఆలోచన విందాము. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథము వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. చూడండి, దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడో చూడండి, వివేకము. అందుకే సొలొమోను రాజు గారు రాజు అయినప్పుడు, ప్రభువా నీ ప్రజలను పరిపాలించుటకు, ఆ ఎక్కువ మంది జన సమూహమైన నీ ప్రజలను పరిపాలించుటకు రాజుగా నియమించితివి. నేను బాలుడను, నేను వారిని పరిపాలించడానికి నాకు వివేకము లేదు, జ్ఞానము లేదు తండ్రి. ఆ వివేకము, ఆ జ్ఞానము, వారిని పరిపాలించగలిగే వివేకము, జ్ఞానము నాకు ఇవ్వు ప్రభు అని తండ్రిని వేడుకున్నాడు, లేదా మన యేసయ్యను వేడుకున్నాడు. అప్పుడు అద్భుతమైనటువంటి మాట దేవుడు అక్కడ పలికినాడు. సొలొమోనా, నీవు ఒకరి ప్రాణాలను అడగలా, లేక ఆయుస్సు అడగల, నీవు నాకు ఎక్కువ ఆయుస్సు ఇవ్వమని అడగలే, ఒకరి ప్రాణాలు తీయమని అడగలే, ధనము ధాన్యము అని అడగలే, జ్ఞానము వివేకము, నా ప్రజలను మంచిగా ఏలేదానికి జ్ఞానము వివేచన అడిగినావు. శబాసరా నా కుమారుడా, ఈ జ్ఞానము వివేచనతో పాటు నీకు వజ్ర వైడూర్యాలు, ఆస్తి అంతా ఇస్తాను అని ఆయనకు అన్నీ దయచేసినట్టుగా మనము గ్రంథంలో చూడగలము. కనుక ఆయన అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎంత ప్రేమ కలిగి ఒకటి అడిగితే ఇంకా ఎక్కువ స్తోమత ఉంటే ఇచ్చే తల్లిదండ్రులుగా ఉంటారో, మన తండ్రి కూడా ఆయన సమృద్ధి కలిగిన దేవుడు, అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. అయితే మన ప్రార్థనలు లేక మన ఆలోచన విధానము సత్యమై ఉంటే ఆయన అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. ఈయన చూడండి, ఈయనకైతే రాజు, వజ్రవైడూర్యాలు ఉన్నాయి, లేక భార్యలు ఉన్నారు, ఉపపత్తులు ఉన్నారు, ఆయనకు లేని కొనవద్దు ఏమీ లేదు. కానీ ఆయన మంచి మాట అడిగినాడు. ఏమడిగినాడు? నీ ప్రజలను ఏలుటకు నాకు వివేకము జ్ఞానం ఇవ్వన్నాడు. ఇచ్చినాడు ఆయనకు జ్ఞానము. ఇప్పటికీ గూగుల్లో మనము సెర్చ్ చేస్తే ఈ భూలోకంలో జ్ఞానవంతుడు ఎవడని కొట్టినట్లయితే సొలొమోను రాజు పేరు వస్తుంది గూగుల్లో సైతం. ఇప్పటికీ అంత జ్ఞానం ఆయనకి ఇచ్చారు దేవుడు. కనుక అడుగుటలో సత్యముగా, నిజముగా, మనపూర్వకంగా, ఉదయపూర్వకంగా, కరెక్ట్గా ఆయన చిత్తమైంది అడిగితే అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు మనకు పరమందు ఉన్నాడు. అది ప్రియ దేవుని సంగమా. కనుక దేవుడు చూడండి, ఆయన కూడా ఏమి ఆలోచన చేస్తున్నారు చూడండి, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని, జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి నన్ను వెంబడించు వారు ఏమన్నా అక్కడక్కడ ఎవడన్నా హృదయంలో ఆ ఆలోచన మొలకెత్తుతుందా అని ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడంట. నరులను పరిశీలిస్తూ ఉన్నాడంట. ప్రియ దేవుని సంఘం, ఎంత గొప్ప దేవుడో చూడండి. వివేకము నాయన, నాకు జ్ఞానం నాయన, నేను ఈ లోకంలో బ్రతికడానికి నీవు ఇచ్చిన జీవితానికి నేను నీ పని ఏది చేయగలనో ఆ పని నాకు తెలియపరచు నాయన అని మనం కరెక్ట్ అయిన ఆలోచనతో దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన ఇవ్వనికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు ప్రియులారా. అందుకే ఆయన ఆకాశం నుండి నన్ను వెతుకువారు ఉన్నారా అని ఆయన చూస్తూ ఉన్నాడు. జ్ఞానము కావాలని అడిగేవారు ఎవరన్నా ఉన్నారా?
ఇవ్వనికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ. సొలొమోను రాజుకి ఇచ్చినట్టుగా ఇవ్వనికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన సొలొమోను రాజుకే కాదు, ఒక సాధారణమైన మనిషి అడిగినా కూడా ఇవ్వనికి సిద్ధ మనసు, క్షణం అంటే క్షణము లేట్ చేయక సిద్ధ మనసు కలిగి ఇచ్చే దేవుడుగా మనకు గ్రంథంలో మన పరిశుద్ధ దేవుడు, మన యేసయ్య, మన యెహోవా దేవుడు, మన పరమ తండ్రి, మన పరిశుద్ధ ఆత్మ దేవుడు, ఆ కృప కలిగిన దేవుళ్ళు ముగ్గురు అయినప్పటికీ ఒక్కడై మనకు ప్రసాదించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అయితే మన ఆలోచన విధానము సత్యముగా ఉండాలని గ్రంథము తెలియపరుస్తుంది ప్రియ దేవుని సంగమ. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం మాట చూస్తాము. గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెతుకువాడెవడనూ లేడు. గ్రహించేవాడు ఎవడు లేడంట, దేవుని వెతుకువాడెవడనూ లేడంట. దేవుని అసలు మనిషి భూమి మీద మనిషిగా పుట్టిస్తున్నాడు దేవుడు. ఏదో భార్యాభర్తలు సంసారం చేసినంత మాత్రాన అయితే పుట్టడం లేదు, కానీ దేవుని కృప, ఆయన దయదాక్షిణ్యములతో, ఆయన వరముతో ఆ బహుమానంగా ఒక తల్లిదండ్రులకు ఇస్తూ ఉన్నాడు. కానీ ఏదో వాళ్ళు పెద్ద కష్టపడతానని అయితే దేవుడు వాళ్ళు సంపాదించిందైతే కాదు. మనము పుట్టినామంటే అది దేవుని ప్రణాళిక, తల్లిదండ్రుల ప్రణాళిక ఏం లేదు. కాబట్టి తల్లిదండ్రులకు బహుమానంగా ఆయన ఇస్తాడు ప్రియ దేవుడి సగం. కనుక అట్టి పుట్టించిన దేవుడు మనకు ఆ దేవుని వెతికే బిడ్డలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ దేవుణ్ణి వెతుకువాడు ఒక్కడునూ లేడు అని ఇక్కడ దేవుడు రాయిస్తూ వచ్చినాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అన్నట్టుగా దేవుని వెతుకువారే లేకుండా పోతుందట ప్రియ దేవుని సంగమ. దేవుని రాకడ సమీపంగా ఉంది. వాక్యము కలువయ్యే దినాలు సమీపంగా ఉన్నాయి. అందుకే దేవుని వాక్యము బైబిల్ అంతా చదివి మనసులో ముద్రించుకుంటే, వాక్యము కరువైనా అనగా బైబిల్ మనకు దూరమైన, ఆయన చదివిన జ్ఞానము మన హృదయాల్లో లేక మన మైండ్లో ఉంటే బైబిల్ మనకు కనపడకుండా ప్రాబ్లం లేదు. ఆయన హృదయ ఆలోచనలు మన మైండ్లో ఉండాలి ఫస్ట్. అప్పుడు వాక్యము కరువైన ఆయన హృదయ ఆలోచనలు, ఆయన ప్రేమ, ఆయన సంకల్పము, ఆయన ప్రత్యక్షత, ఆయన ఎంత ప్రేమ ఉన్నాడో మనం చదివింటాం కదా. అందుకే బైబిల్ చదివితే వాడు ఎవడైనా శత్రువు లేక సాతాను ఈ బైబిల్ని దూరం చేయగలడు, కానీ మన హృదయంలో ఉన్న ఆలోచనలు వాడు దూరం చేయలేడు. ఒకనొక దినము ఆ బైబిల్ కనపరాకుండా పోయే సమయము అపవాదిగాడు కలుగజేస్తాడంట. అందుకే వాక్యము కరువవుతుంది అంటుంది మనకు దివ్య గ్రంథంలో. కనుక వాక్యాన్ని మనం బాగా పఠించినట్లయితే, దేవుని జ్ఞానము మనం తెలుసుకున్నట్లయితే, మనం ఈ సైతాను కానీ కుతంత్రములన్నీ ఎరిగిన వారమైతే మనకు బైబిల్ కనుమరుగైన చదివిన జ్ఞానము మన హృదయంలో ఉంటే మనము దేవుని నుండి వేరైపోకుండా మనం ఉండగలము. సైతాను నుండి మనము తప్పించబడిన వారం అవుతాం. దేవుని వాక్యం ఎవరిలో లేకుంటే వాళ్ళలో సైతాను జరగబడుతుంది. దేవుని వాక్యం ఎవరిలో ఉంటే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని గద్దింపు, ఆ యొక్క ప్రణాళిక, ఆయన చిత్తము వారి మనస్సాక్షిని గద్దిస్తూ వారి సత్యంలోకి నడిపిస్తుంది ప్రియ. కనుక దేవుని సంగమ, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడును ఎవడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. మేలు చేస్తాము, మంచిగా బతుకుతాము. సొలొమోను రాజు జ్ఞానం అడిగినట్టు మనం కూడా జ్ఞానం అడిగి ఆ జ్ఞానంతో బతుకుతాము, దేవుణ్ణి సంతోష పెడదాము అనేవాడంట. ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు. అందరము పాపలమే, పనికిమాలమే అయినాం ప్రియ. కానీ దేవుని వాక్యంతో కట్టబడితే మనము ఆయన బిడ్డలం అవుతాం. ఆయన బిడ్డలమైతే ఆయన రక్తం ద్వారా కడగబడతాం. ఆయన రక్తం ద్వారా కడగబడితే ఆయన ఆలోచనలు వస్తాయి, ఆయన పవిత్రత వస్తుంది, ఆయన నీతి నిజాయితీ మనలో వస్తుంది, ఆయన సారూప్యత వస్తుంది. కనుక ఆయనలాగా మనము తయారవుతాము, ఆయన పిల్లలుగా మనము ఆయనలాగా మనము తయారవుతాం. అందుకే నేను పరిశుద్ధుడైన ప్రకారము నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరినటువంటి
గొప్ప దేవుడు, ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారి ప్రియులారా. కనుక దేవుని సంగమా, మనం ఎప్పుడు దేవుని వెతికే బిడ్డలంగా ఉండాలి. ఆపత్కాలమున మనము దేవుని వెతకాలి, దేవుని జాగ్రత్తగా వెతకాలి. వెండిని వెతికినట్లు, బంగారును వెతికినట్లు మనము దేవుని వెతకాలి. దేవుణ్ణి జాగ్రత్తగా మనము వెతికే బిడ్డలముగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని సమాధానమును మనం వెతికే బిడ్డలముగా ఉండాలి. దేవుని సన్నిధిని నిత్యము వెతకాలి. దేవుని సన్నిధి, ఆయన సన్నిధిలో ఎప్పుడు సంతోషము, శాంతి, సమాధానమే ఉంటుంది. ఆయన సన్నిధిని వెతికే బిడ్డలముగా మనం ఉండాలి. దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే బిడ్డలముగా ఉండాలి. ఈ లోకంలో బ్రతకాలంటే, పని బాటలు చేసుకోవాలంటే అప్పుడప్పుడు అపవాదిగాడు శోధిస్తాడు. ప్రతి విషయంలో లేమిలో శోధిస్తాడు, కరివిలో శోధిస్తాడు. వాడు అంతా డబ్బులు ఉన్నప్పుడు శోధిస్తాడు, డబ్బులు లేనప్పుడు శోధిస్తాడు. వాడు శోధించని టైం అంటూ, సమయం అంటూ ఉండదు. వాడు ఏదో రకంగా, ఎప్పుడైనా ఏదో రకంగా వాడు శోధిస్తాడు. కనుక వాని కుతంత్రములన్నీ మనం తెలిసిన వారమై ఉంటే వాడు, అందుకే బైబిల్ బాగా చదివి మనము నేర్చుకొని, చదివిన దాని ప్రకారం ఆలోచన చేసి దేవుని జ్ఞానం పొందుకుంటే, దేవుణ్ణి అడిగి దేవుని జ్ఞానం పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకట్టి జ్ఞానం ఇస్తాడు. అప్పుడు సాధారణంగాని కుతంత్రములన్నీ మనము ఎరగని వారమైతే కాకుండా ఎరిగిన వారమై దేవునిలో మనము బలపడతాం ప్రియ. కనుక ప్రియ దేవుని సంగమా, దేవునిలో బలపడమనే మనకు బాల్యంలోనే దేవుణ్ణి నీ బాల్య దశలోనే దేవుణ్ణి నీ స్మరణలోకి తెచ్చుకో, నీ ఆలోచనలో పెట్టుకో. అందుకే ఆయన ఆలోచనలు మనకు తల్లిదండ్రులు చెప్తారు, మందిరాలలో దైవజనులు చెప్తారు. కనుక దేవుని వాక్యాన్ని ఎంతలా మనము హృదయంలో పెట్టుకుంటే మనకు అంత మంచిదని, ముఖ్యంగా బాల్య దశలోనే మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే మనకు చాలా మంచిదని గ్రంథం మనకు తెలియపరుస్తుంది. కనుక అటు స్థితిలో దేవుడు తల్లిదండ్రులంగా దేవుని ఆలోచనను పిల్లలు నింపి, వారిని రేపటి వారి జీవితాల్లో వారి పిల్లలకు దేవుని వాక్యాన్ని తెలియపరిచి ఆ క్రమంలో పెంచే బిడ్డలుగా తయారు చేయాలని దేవుడు కోరుతున్నారు. కనుక అట్టి స్థితిలో మనం ముందుకెళ్దామండి. కొద్ది మాటలు దేవుడు దీవించేదాకా తనలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.